సరే ఇంకున్నాయి కుప్పలు కుప్పలు ఒక్కొక్కటి దిద్దాం కానీ అన్న నెక్స్ట్ వీడియో ఒకసారి చెప్పండి అన్న. కొంతమంది కొన్నిసార్లు మైకు వస్తే చాలు ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడడం వాటికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ విన్నారు కదా రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట ఏందట, కొంతమందికి మైక్ దొరికితే చాలు, విచక్షణ లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. అన్న నీకు దండం పెట్టాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఎన్ని బూతులు మాట్లాడినావన్నా, కేసీఆర్ని పట్టుకొని ఎన్ని బూతులు తిట్టినావన్నా, ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని తిట్టుడు, నీకు ఒక జర్నలిస్టు లేదు, ఒక యాంకర్ లేదు, ఓ యూట్యూబ్ ఛానల్ లేదు, ఏం లేదు, అసెంబ్లీలో కూడా బూతులు తిట్టుడు, ఏడ పడతాడ తిట్టేది నువ్వు, మళ్ళీ ఉల్టా వాళ్ళని వీళ్ళని అంటే ఎట్లా అన్న చెప్పు. గదేదో నువ్వు చక్కగా ఉంటే అయిపోతుంది కదా. నువ్వు ఎవరిని తిట్టకపోతే నువ్వు మంచుకుంటే మాలాంటి వాళ్ళు కూడా మంచుకుంటారు. అరే మా రేవంత్ అన్న హుందాతనంతో ఉంటాడు, మా రేవంత్ అన్న గ్రేట్, మా రేవంత్ అన్న లెక్క మాట్లాడాలి అనుకుంటాం. నువ్వు గట్లాంటి భాష మాట్లాడితే మాకు కూడా గట్టిగా మాట్లాడబుద్ధి అవుతుంది. అవునా కాదా? సరే రేవంత్ అన్న ఏమంటున్నాడు, కొంతమందికి మైక్ దొరికితే విచక్షణ కోల్పోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటారు కదా, అవి దేకు చెప్పన్నా. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒకసారి చెప్పండి, నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగొలిగేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటున్నాం. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అట్లనే నా కొడుకల్లారా రాండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వేప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండబెట్టి తొక్కుదాం. అన్నయ్య ఇవి ఎట్లన్నా, ఇవి ఏమంటారు మరి, ఇవి నీతులా నీతులా లేకపోతే గొప్పలా, లేకపోతే నీతి సూక్తులా, అంటే అదేనా నీతి సూక్తులా ఏమంటారు అన్న? అంటే అద్భుతమైన మాటలు ఇవి. ఇవి తాజా బూతులు. రేవంత్ అన్న తాజా బూతులు ఇవన్నీ. అన్న ఏమంటాడు, కొంతమందికి మైక్ దొరికితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుర్రు, ఇష్టం ఉన్నట్టు చేస్తుర్రు. అంటే అలా నీకు మైక్ దొరకడుతోటే ఒకటే దంపుడు, పొట్టు పొట్టు వాళ్ళని వీళ్ళని తిట్టుడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. ఇది నువ్వు చేసే పని అన్న. నువ్వు మందినంటే ఎట్లా? నువ్వు స్టార్ట్ చేసినాకనే కేటీఆర్, హరీష్ రావు స్టార్ట్ చేసిర్రు.